బిగ్ బాస్ తెలుగు 9th సీజన్ 67th ఎపిసోడ్ ముఖ్యాంశాల గురించి క్విక్గా చూసేద్దాం. చూడ్డానికి చాలా సింపుల్ టాస్క్లా అనిపించినా ఇది కొంతమంది కంటెస్టెంట్ల అసలు రంగుని బయటపెట్టింది. అసలు గెలుపు కన్నా కూడా వాళ్ల క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో ఈ ఎపిసోడ్లో క్లియర్గా తెలిసిపోయింది. మొదటిది, తనుజ చేసిన పెద్ద తప్పు. టాస్క్లో కమాండర్గా ఉన్న డెమాన్ పవన్ తనని ఎత్తుకోవలసొచ్చింది. అంతే, దానికి తనుజ నన్ను మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నావు అని అతని క్యారెక్టర్ మీదనే పెద్ద కామెంట్ చేసేసింది. అంటే గేమ్ కోసం పర్సనల్ అటాక్ చేయడం వల్ల తన ఇమేజ్నే తను డ్యామేజ్ చేసుకుంది అన్నమాట. ఇక రెండవది, గౌరవ్ ఓవర్ కాన్ఫిడెన్స్. తన పార్ట్నర్ భరణి గారు చేసిన చిన్న తప్పుకి గౌరవ్ క్యాప్టెన్సీ ఛాన్స్ పోయింది. దానికి తను ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యాడంటే భరణి గారు సారీ చెప్తున్నా కూడా నీ సారీతో నా క్యాప్టెన్సీ పోయింది అని పబ్లిక్గా అనేశాడు. అదే టైంలో డెమాన్ పవన్ తన పార్ట్నర్ తప్పు చేసినా ఎంకరేజ్ చేసి గెలిచాడు. చూశారా ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో? ఇక ఫైనల్గా కళ్యాణ్ భయం. హౌస్లో కింగ్గా ఉన్నాడు, ఫిజికల్ టాస్కుల్లో సూపర్ స్ట్రాంగ్ అని పేరు. కానీ ఏమైందో ఏమో, తన పొజిషన్కి రిస్క్ అని చెప్పి ఒక మంచి టాస్క్ ఆడకుండానే వెనక్కి తగ్గాడు. ఇంత మంచి ఛాన్స్ని భయంతో వదులుకోవడం నిజంగా అందర్నీ నిరాశపరిచింది. సో ఫైనల్గా ఈ ఎపిసోడ్ చెప్పేది ఒక్కటే, బిగ్ బాస్లో టాస్కులు గెలవడం కన్నా ప్రెషర్లో మన క్యారెక్టర్ని కాపాడుకోవడమే అసలైన గెలుపు.